సొద్ద సంగటి చేస్తున్నానండి. ఇలా చికెన్ కర్రీ లేకని సొద్ద సంగటి చేస్తున్నాను. గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అవి రేషన్ బియ్యమే తీసుకున్నాను నేను. రేషన్ బియ్యం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 అవర్ ముందే కడిగి నానబెట్టుకోవాలి. రైస్ అయితే ఒకటిన్నర గ్లాసు బియ్యానికి 5-6 గ్లాసులు వాటర్ పడతాయి. ఈ సంగటి అనేది సొద్దలు శుభ్రంగా బాగు చేసుకొని మంచిగా మిక్సీకి వేసి మొత్తం పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం రాగి పిండి అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం అయితే కడిగి పెట్టుకున్న బియ్యం ఉండే కదా అవి కూడా వేసేసి మనం బాగా మెత్తగా ఉడికిపోవాలి. కొంచెం ఎసరు ఎక్కువైతే పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ సజ్జాలు అయితే బియ్యం మొత్తం పొడిలాగా కొట్టి పక్కన పెట్టుకున్నామో ఆ పిండి వేసి ఉండగట్టకుండా పప్పు కర్రతోని మంచిగా ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి. తర్వాత సిమ్ములో పెట్టుకొని 10 నిమిషాల సేపు ఉంచితే దగ్గరికి ఈ విధంగా వస్తుంది. ఇది రాగి సంగటి కంటే కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా మంచిది. ఇది పల్లి చట్నీతోనైనా పప్పుతోనైనా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా దేనితోనైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో స్పెషల్ అయితే ఇవాళ సొద్ద సంగటి చికెన్ కర్రీ. చాలా రుచి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.